ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు తథ్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో జీపీటీ వద్ద గల పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ సరళిని పరిశీలించేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అక్కడే ఉన్న టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరును పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు, టీచర్స్ గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కూటమి ప్రభుత్వంలో తమ సమస్యలను పరిష్కారం అవుతాయన్న నమ్మకంతో కూటమి అభ్యర్థిని గెలిపించుకునేందుకు నిరుద్యోగులు, టీచర్స్ ఓట్లు వేసేందుకు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారని చెప్పారు. భారీ మెజార్టీతో పేరాబత్తుల రాజశేఖర్ గెలవనున్నట్లు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, టీడీపీ నాయకులు గుబ్బల చిన్న, బచ్చుశేఖర్ తదితరులున్నారు. కొండబాబు గారు, కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇది. కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని నియమించారు. ఆయనకి ఓటేసాం అని చెప్తున్నారు అందరు కూడా. ఏదైతే కొత్తగా నమోదు చేసిన ఓటర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా రాజశేఖర్కి ఓటేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా, టీచర్స్ కూడా ఓటేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం. గత ఎన్నో సంవత్సరాలుగా టీచర్స్ కానీ, అదేవిధంగా ఉద్యోగం లేక నిరుద్యోగులు కానీ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చింది కానీ గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈరోజు నెరవేరుస్తుందని ఒక నమ్మకం. కూటమి ప్రభుత్వ అభ్యర్థిని నెగ్గించాలి, మనం అనుకున్న పనులు పూర్తి చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఓట్లేస్తున్నారు. పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందండి ఈ రోజున. ఈ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారికి పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది. పెద్ద గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తారు.